ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మే 18వ తేదీ 2026 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని పరిశుద్ధాత్మ వాక్య వాగ్దానం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3 నుండి 4 వచనములు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు మన కోసం పడిన శిలువ శ్రమలను తలంచుచు 40 రోజులు ఉపవాసంతో శిలువను ధ్యానించిన మనలను కనికరించిన యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడిగా లేచిన దినమును మొదలు 40 రోజుల తరువాత తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుటకు ఆరోహణమాయెను. ఆయన మోక్షారోహణం అవుతూ, మీరు ఉత్సాహించుడి, సంతోషించుడి, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణ ఇచ్చే పరిశుద్ధాత్మను పంపుతానని ఆదరణ ఇచ్చినారు. అట్టి రీతిగానే పెంతెకొస్తు దినము నాడు మేడగదిలో ప్రార్థించుచున్న వారిపైకి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆ కుమ్మరించబడిన ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. అట్టి పరిశుద్ధాత్మ స్థితిని మనము అడిగి పొందాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. మరి ఆత్మను పొందడానికి ఎందుకు భయపడుచున్నాము? పరిశుద్ధాత్మ అంటే మనలను కాపాడేదే. దురాత్మలను తాకకుండా, అపవిత్ర శక్తులు ఆవరించకుండా తన యొక్క సంరక్షణలో నిలిపేదే ఆత్మ. మన ప్రార్థనలన్నీ నెరవేర్పులోనికి రావాలంటే పరిశుద్ధాత్మే త్రియేక దేవునిగా మనతోనే ఉండే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు నిరంతరము కాపుదల ఇచ్చే విధముగా ఆసక్తి కలిగి పరిశుద్ధాత్మను కోరదాము, వేడుదాము, మరింపు అనుగ్రహించుకుందాం. ఆత్మను పొందడి ద్వారా దేవుని యొక్క బిడ్డలముగా నిరంతరము ఆశీర్వాదములు ప్రవహించే విధముగా నింపబడదాం. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధాత్మ వర్షముతో మమ్మల్ని తాకి బలమైన అగ్ని ప్రవాహము కుమ్మరించమని వేడుకొనుచున్నాము. మీ అగ్ని ప్రవాహముతో ఆత్మను ధరించుకుని మమ్మల్ని ఆవరిస్తున్న దురాత్మలను వెళ్ళగొట్టుకుని అస్వస్థతలను స్వస్థపరుచుకునే స్థితిలో మమ్ములను నిలపమని వేడుకొనుచున్నాము. ఆరోహణమైన నీవు చెప్పిన రీతిగానే పెంతెకొస్తు పండుగ దినమున నీ ఆదరణకర్తను పంపిన కృపలకై ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము? ఆత్మలేనివాడు నా వాడు కాదన్న నీ యొక్క మాటలను జ్ఞాపకము తెచ్చుకుని పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆయన ఆత్మ ఉంటేనే నాకు కాపుదల. దేవునితో నిత్య సావాసమనే అంతస్తులో నిలుపుము. మా పాపస్థితిని క్షమించి శుద్ధులను చేసి పరిశుద్ధాత్మ శక్తితో తాకి మాతో నివసించమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలన్నీ నీ సముఖమునకు చేర్చి నెరవేర్పులోనికి ఇవ్వగల పరిశుద్ధాత్మను మాతో ఉంచుము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున అగ్ని జ్వాలల వంటి పరిశుద్ధాత్మ వేడి తాకి మనపై కుమ్మరించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము.